ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఆయన మాటలు జారటం వెనక ఏదైనా వ్యూహం ఉందా? రేవంత్ బూతు పురాణాన్ని ముందడుగు అనుకోవాలా, అసహనంగా భావించాలా? 10 ఏళ్ల విరామం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి సరిగ్గా 3 నెలలైంది. ఇంకా 100 డేస్ ఫంక్షన్ కూడా జరుపుకోలేదు. పీసీసీ అధ్యక్షుడి స్థానంలో పార్టీని అధికారానికి తీసుకొచ్చాడన్న ఆనందంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సీఎం పదవి కూడా ఇచ్చేసింది. అది ఆయన కష్టపడి సాధించిన పదవి అని కూడా చెప్పక తప్పదు. అధికారానికి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు 6 గ్యారంటీల అమలు దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే 4 గ్యారంటీలు పట్టాలెక్కాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సూపర్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ పథకం కూడా జనంలోకి వచ్చేసింది. దాంతో ప్రభుత్వం పట్ల పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. రేవంత్ ఇప్పుడు తెలంగాణ ఐకాన్ స్థాయికి ఎదుగుతున్నారన్న ఫీలింగ్ వస్తోంది. అంతవరకు బాగానే ఉన్నా ఎక్కడో తేడా కొడుతోందన్న ఫీలింగ్ వస్తోంది. రేవంత్ దారి తప్పుతున్నారన్న అనుమానమూ కలుగుతోంది. ఎందుకలా ప్రవర్తిస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరైనా మిస్లీడ్ చేస్తున్నారా అన్న టాక్ కూడా మొదలైంది. పాలమూరు ప్రజా దీవెనలో రేవంత్ రెడ్డి వాడిన భాష అందరినీ ఆశ్చర్యపరిచిన మాట వాస్తవం. ఆయన ఎందుకు మాట్లాడారు? నల్లమల టాక్ ఏమిటి? బూతులు తిట్టడమేంటి? ఈ క్రమంలో ఆయన ఇస్తోన్న సందేశం ఏమిటి అన్న చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని విమర్శలు చేసేవారికి రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ప్రతిపక్షాలు అలానే మాట్లాడతాయి. ప్రభుత్వ పక్షం కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వటంలో తప్పులేదు. తమాషా చేస్తున్నారేమో, వాన్నో వీన్నో సందులల్లా సక్కలగుల వెట్టి ఏదో చేద్దామని ఒక్కొక్కడిని పండబెట్టి తొక్కి పేగులు తీసుకొని మెడల వేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడన్నా ఈ ప్రభుత్వం మీదకొస్తే. ఆషామాషీగా అల్లా టప్పాగా వచ్చినోళ్ళం కాదు బిడ్డ అంటూనే రాయటానికి వీల్లేని 1-2 పదాలు కూడా వాడేశారు. ఈ 4 కోట్ల ప్రజల కష్టాలలో మేము పోరాటం చేయలేదా? మేము తెలంగాణ ఉద్యమంలో లేమా? తెలంగాణ ఉద్యమంలో ఆ బేకార్ గారిని నుంచి పార్లమెంటుకు పంపించింది మేం కాదా? పాలమూరులో ఊరు లేదు, పార్లమెంటులో నోరు లేదు. అయినా బేకారోడు కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసొస్తే మనం గెలిపియలేదా? కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి, మా పాలమూరు బిడ్డలు అగ్ని కణికలై మానవ బాంబులై నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. వానో వీనో సందులల్లా సకలగుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే. ఈ క్రమంలో రేవంత్ ఒక విషయం మర్చిపోయారనిపిస్తోంది. తానిప్పుడు ప్రతిపక్ష నాయకుడు కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. విపక్షంలో ఉన్నప్పుడు ఎలాగైనా మాట్లాడొచ్చు. అప్పుడు కూడా నోరు జారకుండా ఉంటే మంచిది. అయినా విపక్షంలో ఉన్నందున 1-2 సార్లు మినహాయింపు రావచ్చు. సీఎం అయిన తర్వాత మాత్రం తన భాషలో ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సిందే. అలాంటిది బూతులందుకోవటం మాత్రం ముమ్మాటికి ఆమోదయోగ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా వచ్చానని చెప్పుకోవటం కూడా సమాజంలో చాలా మందికి నచ్చలేదు. నల్లమల్ల అంటేనే నక్సలైట్లు, మావోయిస్టులు అని అర్థం. ఇప్పుడు సమాజాన్ని మళ్లీ నక్సలైట్లకు అప్పగించటం రేవంత్ రెడ్డి ఉద్దేశమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది ఆషామాషి అల్లా టప్పకు వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటా ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకు ఇచ్చిన బిడ్డను బిడ్డ. ఇక్కడి నుంచి వచ్చినోని తట్ట పని, పార పని, మట్టు పని, ముంబాయి, దుబాయ్ వలసలు పోవడే కాదు బిడ్డ. నీలాంటి వాళ్ళని గోతి తీసి బొందబెట్టేది కూడా మాకు తెలుసు. 2004లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారానికి వచ్చిన కొద్ది కాలానికే నక్సలైట్లను చర్చలకు పిలిచి వారిని జనజీవన స్రవంతిలో కలిపేందుకు ప్రయత్నించారు. చర్చలు విఫలమైన మాట వేరే విషయం అయినప్పటికీ ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిందేమిటో ఆయన చేశారు. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. నల్లమల్ల నుంచి తొక్కుకుంటా రావటం ఏంటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ రేవంత్ ఎవరిని తిట్టారు, ఎవరికి సందేశం ఇచ్చారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రగతి భవన్ కంచెలు బద్దలు కొట్టామని చెప్పుకోవటం బాగానే ఉన్నా ఆయన తిట్ల దండకంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలే కాంగ్రెస్ పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువ. ఒకరు సీఎంగా ఉంటే మరొకరు కిందకు లాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ కాంగ్రెస్లో కూడా ముఖ్యమంత్రి పదవిని ఆశించి భంగపడిన వారున్నారు. వాళ్ళు చాప కింద నీరులా రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అలాంటి వారిని తాట తీస్తానన్నట్లుగా రేవంత్ హెచ్చరించారని ఆయన అభిమానులు చెబుతున్నారు. వాస్తవానికి హెచ్చరికలు వ్యూహాత్మకంగా ఉండాలి, చేతికి మట్టి అంటకుండా పనిచేయాలి. రేవంత్ మాత్రం అందుకు భిన్నంగా బూతులు అందుకోవటం ఏంటన్నది ఇప్పుడు జనంలో వినిపిస్తోన్న ప్రశ్న. అందుకే రేవంత్ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. విధ్వంసం, అరాచకం వచ్చేలా నేరపూరిత భాష మాట్లాడిన సీఎం వ్యాఖ్యలను హైకోర్టు, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి రేవంత్ పాలమూరు సమస్యలను కూడా ప్రస్తావించారు. అయితే ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల కారణంగా ఆ సంగతి పక్కకెళ్లిపోయింది. విపక్షాలకు కూడా మంచి మేత దొరికింది. పక్కనున్న వాళ్ళ నుంచి పెనుముప్పు ఉందని భయపడి రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలు అటాక్ చేస్తున్నాయి. పాలనపై దృష్టి లేదని, కుసంస్కారంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డాయి. మరి దానికి రేవంత్ ఏం సమాధానం చెబుతారో చూడాలి.